భరత్ గారు ఓటమి జరిగిన తర్వాత అందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, మీరు ఒక చరిత్ర పురుషులు అంటే కేసీఆర్ గారి గురించి ఆయన అన్నమాట, మీరు ఒక చరిత్రను సృష్టించారు, తెలంగాణను సాధించారు, అద్భుతంగా అభివృద్ధి చేసి తెలంగాణకున్న అనేక సమస్యల్ని పరిష్కరించారు, ఈ తెలంగాణ సమాజానికి ఒక కొత్త జీవాన్ని ఇచ్చారు, కొత్త బలాన్ని ఇచ్చారు. నిజానికి మీరు జీవిత పర్యంతం ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి, మీరు చేసిన కాంట్రిబ్యూషన్ కి మీకున్న సామర్థ్యాన్ని. కానీ అనుకోకుండా ఈ ఓటమి సంభవించింది. మా అందరి మనసులో ఉన్నది ఒకటే, మీ రిటైర్మెంట్ అనేది చాలా హుందాగా గౌరవంగా జరగాలి, తిరిగి మీరు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రిగానే మీరు మీ రాజకీయ జీవితాన్ని ముగించాలి తప్ప ఈ రకమైనటువంటి ఓటమి భారంతోనో ఇట్లనో జరగొద్దు, తిరిగి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి కర్తవ్యం. ఈ మాట హరీష్ రావు గారు అన్నారు. అంటే ఒక అవతార పరిసమాప్తి అంటాం కదండి, ఒక గొప్ప వ్యక్తి అవతార పరిసమాప్తి ఎలా జరగాలి, అంత మ్యాగ్నానిమిటీ ఉన్నప్పుడు అట్లా జరగాలి. మొన్న రజతోత్సవ సభ తర్వాత లేకపోతే ఓటమి తర్వాత హరీష్ రావు గారు అన్న మాట ఇది. మీరు అలా డిగ్నిఫైడ్ గానే మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఆ స్థాయిలోనే మీ నిష్క్రమణ ఉండాలి తప్ప, మీరు ప్రకటించాలనుకున్న రోజున రిటైర్మెంట్ ముఖ్యమంత్రి స్థాయిలోనే జరగాలి తప్ప ఇలాంటి పరిస్థితులలో కాదు. కనుక మిమ్మల్ని మేమందరం పట్టుపట్టి ఒక గట్టి ప్రయత్నం చేసైనా తిరిగి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మేము చేస్తాం. మీ హయాంలో మళ్ళీ తెలంగాణకి ఇంకా మిగిలి ఉన్న ఆకాంక్షలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని మనందరం నెరవేర్చవలసి ఉంది అని చాలా డిగ్నిఫైడ్ గా అద్భుతంగా చెప్పారు ఆ రోజు హరీష్ రావు గారు. చెప్పారు మనందరి కర్తవ్యం అని చెప్పాడు ఆయన. అది వాళ్ళు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఉద్యమం ఇచ్చిన ఒక ఉదాత్తత ఉంది వాళ్ళకి. కేసీఆర్ గారి పట్ల కూడా వాళ్ళకి ఆరాధన ఉంది. వాళ్ళు ఇంత అల్పంగా ఇంత చౌకబారుగా ఏదో పడేయాలి ఎక్కాలి అని ఈ క్షుద్రమైన రాజకీయాలలో వాళ్ళు లేరండి. అటువంటి ఆలోచనలు లేవు. కేటీఆర్ గారైనా అదే ఆలోచిస్తున్నారు, హరీష్ రావు గారైనా అదే ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నారు హరీష్ రావు గారితోనే పార్టీ పెట్టించుంటే బాగుండేది. నేను ముందే చెప్పాను, ఇగో ఇటువంటి మాయోపాయాలు ఆయన పన్నరు. ముందు చెప్పాను కదా, ఇలా దొంగ సంఘాలు పెట్టించడము, నకిలీ సంస్థల్ని పెట్టించడము, నకిలీ మనుషుల్ని ముందుకు తీసుకురావడం, అది మన సమైక్య రాష్ట్రంలో చూసాం. ఉద్యమాన్ని దెబ్బతీయడానికట రకరకాల వ్యక్తులు రకరకాల సంఘాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చాయి. అలా ఆయన ఎప్పుడు ప్రవర్తించారు. కేసీఆర్ గారు ఎప్పుడు ఫ్రాంక్ ఉంటారు, ప్రజలతో స్పష్టంగా ఉంటారు ఆయన. కానీ ఇలాంటి మాయోపాయాలతో ఉండరు. రాజకీయాల్లో ఉండే ఎత్తుగడలు ఎప్పుడన్నా ఉండొచ్చు, కానీ అట్లా పాలిటిక్స్ ని అట్లా పూర్తి ఒక మోసంగా చేయటం, క్రిమినలైజ్ చేయటం, అది మాత్రం ఆయన ఎప్పుడు చేయలేదు. ఆయన అంటే అధికారం ఉంటే మన ఇంట్లోనే ఉండాలని అనుకుంటే కనుక ప్రకాష్ గారు చెప్పిన స్ట్రాటజీ అంతా. ఎవరు 1000 సంవత్సరాలు బ్రతకడానికి రారు. మనం మానవ మాతృలం, అన్నింటినీ మనం నిర్ణయించలేము. ప్రతిదానికి మనమే కర్తలమా ధర్తలమా, ఇది ఆయన ఊత పదం అండి. ఎన్నోసార్లు అంటారు అన్నింటికి మనమే కర్తలమా ధర్తలమా అని అంటుంటాడు ఆయన. సో అందుకని ఏంటంటే ఆయనకు అలా ఏం లేదు, నా తర్వాత ఎవరన్నది నేనే నిర్ణయించాలి, నా తర్వాత వాళ్ళకి నేను అప్పగించాలి, ఏదో చెయ్యాలి, అలా పారంపర్యంగా జరగాలి అని అట్లా ఏమీ ఆయన ఆలోచించడం లేదు. అంటే చెప్పండి.